జమ్మూ కశ్మీర్ షోపియాన్ ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో 9వ నిందితుడిని విచారణ కోసం తీసుకొచ్చింది ఎన్ఐఏ టీం. ఇక్కడికి నిందితుడిని వెంటబెట్టుకుని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. కథువాలో ఎన్ఎస్జీ బలగాలతో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు ప్రయత్నిస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై భద్రతా బలగాలకు శిక్షణ ఇచ్చారు. को देखते हुए जम्मू कश्मीर में सुरक्षा జమ్మూ కశ్మీర్లో నెల రోజుల వరకు కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. గణతంత్ర వేడుకలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు గ్రామాలను అణువణువు సైన్యం జల్లెడపడుతోంది.